నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో మనం ఉన్నాము. ఇది చిన్నపిల్లల వార్డు. దాదాపు ఫీవర్ వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉండే అవకాశం ఉంది దీంట్లో. తర్వాత నా ముందు ఇంకో వార్డు కూడా ఉంది, అక్కడ కూడా ఉన్నారు. ఒకసారి ఎట్లుంది వైద్యం, తర్వాత సరిపడా బెడ్లు ఉన్నాయా, టాబ్లెట్లు ఎట్లా ఉన్నాయి, సిబ్బంది కొరత ఉందా, అసలు వైద్యం ఎట్లా అందుతుందో ఒకసారి వాళ్ళను అడిగి తెలుసుకుందామని మనం వచ్చినాం. ఒకసారి మాట్లాడదాం వీళ్ళ దగ్గర. ఇక్కడ ఇదంతా వార్డు, చాలా బెడ్లే ఉన్నాయి. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? ఐడిపిఎల్. ఐడిపిఎల్. మీ పాపనా? మా పాప ఏమైందమ్మా? టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్. ఎన్ని రోజులు అవుతుంది ఈ హాస్పిటల్లో మీరు జాయిన్ అయ్యి? ఈ రోజుకి 3 days అవుతుంది. 3 days. అయితే మీకు మీ పాపకు ఫీవర్ వచ్చినప్పుడు ఏదైనా టాబ్లెట్ వేసి ఇంట్లో ఉంచినావా, డైరెక్ట్ తీసుకొచ్చినావా ఇంటికి? ప్రైవేట్ లో చూపించిన తక్కువ కాకపోతే ఇక్కడికి వచ్చిన. ప్రైవేట్లో చూపిస్తే తక్కువ? అంటే చూపిస్తే టైఫాయిడ్ అని టెస్ట్ లో వెళ్తే మళ్ళీ డైరెక్ట్ ఇక్కడికి తీసుకొచ్చేసిన. ఓకే. ఇప్పుడు వచ్చే ఎన్ని రోజులు అయితే? 3 రోజులు. 3 రోజులు అవుతుంది. ఎట్లుంది వైద్యం, ఎట్లుంది? చాలా బాగుంది ఇక్కడైతే, అంత బాగుంది. టాబ్లెట్స్, బెడ్స్, అంతా క్లీనింగ్, లంచ్, టిఫిన్స్ అంతా చాలా బాగుంది. అంతా టిఫిన్స్ కూడా పెడతారా? ఎవరికి? ఇప్పుడు పేషెంట్ కు నీకు ఇద్దరికి పెడతారా? పేషెంట్ టిఫిన్లు ఏం పెడతారమ్మా? మార్నింగ్ ఇడ్లీ, ఉప్మా అవి పెడతారు. లంచ్ లో రైస్, సాంబార్, కర్రీ, చపాతి, ఎగ్, బనానా పెడతారు. మళ్ళీ నైట్ వంకాయ కూర, అన్నం, సాంబార్, ఏమన్నా ఇంకోటి ఏదైనా ఉంటది. అంతే. అంటే మీరు ఫుడ్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఇక వాళ్ళే పెడతారు. ఓకేనా? సంతృప్తిగానే ఉందా మీకు ఇక్కడ? లేదు, బాగుంది, అంతా బాగుంది. వీళ్ళు వైద్యం చేసే వాళ్ళు కూడా టైంకు మీకు అన్ని అందిస్తారు, అంతా టైం టు టైం అందిస్తారు, చూస్తారు కూడా. ఇంజక్షన్లు కానీ సెలైన్ అంతా అందిస్తారండి. ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారంట మరి మీరు? రేపు చేస్తా అని చెప్పారు. ఓకే కదా, ఏం ప్రాబ్లం లేదు? ఏం లేదు, అంత బాగానే ఉంది. ఇంకా పాపతోటి ఏం మాట్లాడతాం, ఇక వాళ్ళు బెడ్ మీద పడుకొని ఉన్నారు కదా, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? हिंदी बस। శంషాబాద్. जी हाँ, ఏమైంది? बेटी है मेरी, बुखार था, फीवर, उल्टियाँ कर ले रहे थे, मोशंस आ रहे थे। ఓకే. अब कम है, इतने 8-7 दिन से हम यहाँ पे, अब ठीक है। ఓకే. డిశ్చార్జ్ कल डिस्चार्ज करते। कल डिस्चार्ज। जी हाँ। क्या फीवर है? मलेरिया, डेंगू, टाइफाइड? नहीं, खून में इन्फेक्शन हो गया था। खून इन्फेक्शन? जी हाँ, अब कम है। థ్యాంక్ यू। ఒకసారి వీళ్ళ దగ్గర. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? విద్యానగర్. మీ బాబా? మా బాబు. ఏమైంది? వైరల్ ఫీవర్ వచ్చిందన్న 5 days నుంచి. ఎన్ని రోజుల్లో అయింది వచ్చి? మేము వచ్చి 3 days అవుతుంది. 3 days. ఇప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు మీ బాబుకు వేరే హాస్పిటల్ చూపించినావా, లేకపోతే ఈడికే తీసుకొచ్చినా? వేరే హాస్పిటల్ చూపించిన, అక్కడ తక్కువ కాలేదు. ప్రైవేట్ హాస్పిటల్? ప్రైవేట్ లో చూపించిన, సోమియాలో చూపించిన, అక్కడ తక్కువ కాలేదు. అది సిరప్ పోసినప్పుడు తక్కువ అవుతుంది, మళ్ళా జ్వరం వస్తుంది, హై ఫీవర్ వస్తుంది, వామిటింగ్ చేసుకుంటుంది కంటిన్యూస్ గా. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి జర ఫీవర్ ఉంది. ఏం చదువుతున్నాడు? 2nd class. ఓకే. ఎట్లుంది ఇక్కడ పరిస్థితి? ఎట్లుంది? ఇక్కడ బాగుందన్న, ఇక్కడ ట్రీట్మెంట్ బాగుంది. మా పిల్లలు ఇద్దరికి తీసుకొచ్చినాం. మా పాపకు కూడా అట్లే వైరల్ ఫీవర్ వచ్చింది, మా పాపను కూడా తీసుకొచ్చినాం. కాకపోతే ఆమెను అడ్మిట్ చేయాలి, నేను ఒక్కనే అడ్మిట్ చేసారు. నీట్నెస్ ఎట్లుంది? బాగుందన్న, మంచిగా ఉంది హాస్పిటల్. నీలోఫర్ కంటే బెటర్ ఇది. అంతేనా? నిజంగా, ఎందుకంటే చూస్తున్నాం కదా మేము కూడా. అక్కడ ఒక బెడ్ లో 3 వేస్తారు, ఇక్కడ ఒక్కరికి స్పెషల్ గా బెడ్ ఇచ్చి ట్రీట్మెంట్ వాళ్ళు చూడడం, ఇట్లా కేరింగ్ బాగుంది. ఇప్పుడు వాళ్ళు కేరింగ్ ఓకేనా? సిబ్బంది టైంకు మీ మీద ఏమైనా అలరడం అట్లా ఏం లేదు, బాగుంది. ఇది ఏదన్నా టైఫాయిడా? టైఫాయిడ్ కాదు, ఫీవర్, హై ఫీవర్ వస్తుంది, వామిటింగ్స్ అట్లా ఉండే. ఇక్కడికి వచ్చినాక ఇంజెక్షన్స్ అవన్నీ క్యూర్ చేశారు, జర బాగుంది. ఇప్పుడు డిశ్చార్జ్? ఈ రోజు డిశ్చార్జ్ రాశారు, ఇప్పుడు వెళ్ళిపోతాం. ఇప్పుడు ఫుడ్ కూడా టిఫిన్, లంచ్, డిన్నర్ అంతా ఇక్కడనే? వీళ్ళే పెడతారు. అసంతృప్తి ఉందా? లేదన్నా, బాగుంది. ఇక్కడైతే బాగుంది. కోరుకుంటున్నారా అంటున్నా? లేదన్నా, నీట్నెస్ అయితే బాగుంది, అన్ని బాగున్నాయి. జర ఫుడ్ కొద్దిగా చేంజ్ చేస్తే బాగుంటది. లంచ్ డిన్నర్ ఏదైనా కానీ ఆ టేస్ట్ గా లేదు. ఎవరు పిల్లలకి ఇట్లా తినట్లేదు అసలు సరిగ్గా, అంతే. ఏం పేరు మీ బాబు పేరు? ధనుష్ కుమార్. ఎట్లుంది ఆరోగ్యం? బాగుందా? ఎక్కువ మాట్లాడలేండి, ఎందుకు ఇబ్బందిగా ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? బోయిగూడ.
ఏమైనది మీ పాపకు? అది చికెన్ గునియా లెక్క వచ్చింది, ఫీవర్. ఎన్ని రోజులు అవుతుంది వచ్చి? అది 4 days ఏమో. ఆ, వచ్చినప్పుడు ఫీవర్ అని మీకు తెలిసినప్పుడు వేరే హాస్పిటల్ చూపించారు? వేరే హాస్పిటల్ చూపించి మళ్ళీ ఇక్కడ తెచ్చి ప్రైవేట్ లో చూపించి తగ్గలేదా? తగ్గలేదు. ఇక మళ్ళీ ప్రైవేట్ కి వేరే రాసిరు అనమాట. మరి ఈడికే రావద్దా డైరెక్ట్ ప్రైవేట్ కి? ఎందుకు? ఇక ఇది తగ్గుతుందని అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చినాం అన్నమాట. ఎట్లుంది మరి పరిస్థితి? ఇప్పుడు మంచిగా ఉంది, ట్రీట్మెంట్ ఎట్లుంది? మంచిగా ఉంటుంది. సెలైన్లు కానీ టాబ్లెట్లు? వెళ్ళలేదు, మంచి అంతా మంచి. ఫుడ్ ఫుడ్ గిట్ట అంతా ఎప్పుడంటే డిశ్చార్జ్? ఇంకేం చెప్పలేదు, చెప్తారు. టైం అసంతృప్తి ఉందా? లేదు, అంతా మంచిగా ఉంది. అంతా బాగుందా? ఓకే, అందరూ పాజిటివ్ గా చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా మంచిగా సహకరిస్తున్నారు అని చెప్తా ఉన్నారు. ఒక బెడ్లు అయితే ఉన్నాయి, చాలానే ఉన్నాయి, సరిపడా ఉన్నాయి. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కబడ్డీ కూడా. మీ బాబా? అవును. ఏం జరిగిందమ్మా? ఏమైంది? ఈయనకు చెప్పన్నా, చెప్పు, ఏమైతుందమ్మా? వైట్ డ్రెస్ పడిపోయింది, ఏది? తెల్ల కణాలు తెల్ల రక్త కణాలు ఆ, చాలా డేంజర్ అమ్మా, తెల్ల రక్త కణాలు పడిపోతే. అవును. ఇప్పుడు క్యూర్ అయిండు, ఈ రోజు డిశ్చార్జ్ ఉంది. ఓకే, ఎన్ని రోజులు జాయిన్ అయ్యి? 6 days. ఈరోజు డిశ్చార్జ్ ఎప్పుడు? ఈ రోజు మధ్యాహ్నం ఉంది. ఈరోజు మధ్యాహ్నం. ఓకేనా? మంచి ఓకే అయినట్ట? ఓకే అయింది. ఎట్లుందమ్మా ఇక్కడ వైద్యం ఎట్లుంది? బాగుంది, బాగుంది కాబట్టి తొందరగా కవర్ అయ్యిండు. అంతేనా? ఉమ్. ఇప్పుడు మీరు వేరే హాస్పిటల్కి ఏమన్నా పోయినారా? పోయినాం. ఫస్ట్ వాంతింగ్స్ ఉండే, వాంతింగ్స్ ఫీవర్ ఉంటే వేరే హాస్పిటల్ పోయి అక్కడ రిపోర్ట్ని బట్టి ఇక్కడికి వచ్చేసి. ఎందుకు ఈడికే రావద్దా మరి డైరెక్ట్? అంటే మాకు ఫస్ట్ ఇది తెలియదు, మామూలుగా ఫీవర్ అని తెలుసు. ఫీవర్ అని తెలిస్తే బ్లడ్ టెస్ట్ చేస్తే దాంట్లో రిపోర్ట్ వస్తే ఇట్లా కణాలు తక్కువ ఉన్నాయి అంటే ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ ఒక అంకుల్ చెప్పిండు మా ఇంటి దగ్గర, అందుకని ఇక్కడికి వచ్చినాం. అంత ఓకేనా? అంత ఓకే. ఎట్లుంది ఇక్కడ? ఫుడ్ కూడా పెడుతురంట కదా? బాగుంది, అన్ని బాగుంది. ఏమైనా అసంతృప్తి ఉందా? ఇది లేదు అది లేదు అట్లా? లేదు, ఇది బాగుంది కాబట్టి ఇక్కడ ఉండగలిగిన ఇన్ని రోజులు. నీట్నెస్ ఎట్లుందమ్మా? బాగుంది. ఏం పేరు నీ పేరు? శ్రీనివాస్. తెల్ల రక్త కణాలు తగ్గొద్దు తెలుసా, చాలా డేంజర్. ఎర్ర రక్త కణాలు తినాలే, బాగా తినాలే. ఇంకోసారి అట్లా చూసుకో, జాగ్రత్త. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? रियासत नगर। యూసుఫ్ నగర్. रियासत नगर। ఓకే, ఏమైందమ్మా? सेल्स गिरा है उनका। వైట్? हाँ, वाइट सेल्स। తెల్ల రక్త కణాలు, हाँ వైట్ సెల్స్. हाँ క్యూర్ है? हाँ, अभी कवर हुआ बोल के बोले, रिकवर अच्छा हुआ बोले। कब डिस्चार्ज? कल ही से आए हम लोग, अब शाम तक देख के कल बोलते बोले। ఓకే. అమ్మ మీరు ఇక్కడ సిబ్బందే? చూస్తే కొంచెం నీట్ గానే కనిపిస్తా ఉన్నాయి. నీటే ఉంది సార్, ఎందుకంటే మేము వచ్చినప్పుడు తెలుస్తుంది ఏందనేది. వాళ్ళు కూడా ఏం ఇట్లా లేదు అట్లా లేదు ఏం చెప్తలేరు, మంచిగా ఉందని చెప్తారు. ఎందుకంటే మేము వర్క్ కదా సార్, మేము మా పని మేము చేసుకుంటాం. ఎందుకంటే పేషెంట్లు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం, అంతే కదా. వాళ్ళ కోసం మేము ఉంటున్నాం ఇక్కడ, దానికి ఏమేం లేదు ఇబ్బంది. వైట్ మార్కలు ఏంది? వైట్ మార్కలు ఏంటంటే అది ఇంజెక్షన్స్ ఇస్తారు కదా, దాంట్లో పడ్డది అది మార్కలు, అంతే, ఇంకేం లేదు. వాటిలో అయితే నీట్నెస్ అయితే ఉన్నాయి, నేను చూస్తున్నా కదా. అంటే వాళ్ళు కూడా ఏం అంటే ఇప్పుడు ఏందమ్మా మీరు ఇక్కడ నేను అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ జాబ్, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ జాబ్. ఇట్లా వస్తున్నాయి జీతాలు? ఇప్పుడైతే 2 months నుంచి మాకు ఫస్ట్ కే పడుతున్నాయి. ఇన్ని ఏళ్ళు మేము బాగానే ఇబ్బంది పడ్డాం. 3 నెలలే 6 నెలలే సంవత్సరం దాకా కూడా మేము అనుభవించినాం. నేను వచ్చి ఇప్పుడు 8 సంవత్సరాలు అయితే డ్యూటీకి ఎక్కేది. ఇదే హాస్పిటల్? ఇదే హాస్పిటల్. 8 సంవత్సరాలు ఇబ్బంది ఉండేనా? గతంలో అయితే చాలా మేము ధర్నాలు చేసినాం, చాలా దెబ్బలు తిన్నాం. అంటే ఇక్కడ కాకుండా అంటే ఆ జనాలకు పోయినాం మేము, అయినా కానీ మాకు జీతాల కోసం అయినా పెరగలేదు. అదే జీతం ఇస్తున్నారు, కొంచెం పెంచితే బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాం, చెప్తామని అన్నారు. కుటుంబాన్ని పోషించుకోవడానికి సరిపోతుందా జీతం? 13,000 ఏం సరిపోతుంది సార్, మీరే చెప్పండి. మళ్ళీ మేమేమైనా పండుగలు వస్తే దానికి ఆబ్సెంటే మాకు. మళ్ళీ ఏమైనా అయిందనుకో, మేము వీక్ అయినా మాకు ఏదైనా అయిందనుకో మాకే లాస్. అది 10,000 9,000 జీతం వస్తే మేము ఏం చేసుకోవాలి? మా కుటుంబం ఏం సరిపోతుంది? ఇప్పుడు నిజంగా హాస్పిటల్ బాగుండాలంటే, వాతావరణం బాగుండాలంటే, నీట్నెస్ ఉండాలంటే వీళ్ళే ప్రధానం. వీళ్ళకు ఇవ్వాలి, ఎంత ఇచ్చినా తక్కువనే నిజంగా. ఎందుకంటే వాళ్ళు అన్ని ఓర్చుకొని క్లీన్ చేస్తూ ఉంటారు. కాంట్రాక్ట్ వాళ్ళు అంటున్నారు, వాళ్ళు పైనుంచి వస్తే మేము ఇస్తాం, మీరు వాళ్ళు ఇవ్వకపోతే మేము ఎడ్ చేస్తామమ్మా, చూద్దాం, మేము ట్రై చేస్తాం అంటున్నారు. చూడాలి, ఈసారి పెంచుతాం అని అన్నారు, చూడాలి సార్. ఇక్కడ నుంచి వస్తావమ్మా? నేనా శంషాబాద్ నుంచి. మీ సార్ ఏం చేస్తారు? బేగం హమాలి పని చేస్తారు సార్. ఎంతమంది నీకు పిల్లలు? 4 అమ్మాయిలు, 3 అమ్మాయిలు, 1 బాబు. ఒక పెళ్ళిళ్ళు అయినా ఎవరికన్నా? ఎవరికి కాలేదు సార్.
పెద్ద భారమే ఉంది నీకు. ఉంది సార్, ఏం చేద్దాం, చేసుకోవాలి కదా ఏదో మనం. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? కాచిగూడ కోటి. అది కూడా కోటే. ఏమైంది మీ బాబుకు? ఇది డెంగ్యూ పాజిటివ్ అని వచ్చింది. ఎన్ని రోజులే? ఇప్పుడు అంటే వచ్చి 10 days అయింది. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి 3 days. 10 days అదే ఈడికి వచ్చి 3 days అవుతుంది. 7 days ఏడున్నావు? అంటే మామూలుగా క్లినిక్ లో హాస్పిటల్లో చూపించు. క్లినిక్ వాళ్ళు టెస్టులు చేయలేదా మరి అప్పుడే? ఆ టెస్టులు చేస్తేనే యాంటీబయాటిక్స్ అవి టాబ్లెట్స్ ఇచ్చారు, తగ్గలేదు. ఇక తగ్గకపోతే అడ్మిట్ చేయాలనుకొని ఈ హాస్పిటల్ బాగుంటుంది అని చెప్తే వచ్చిన. ఎట్లుంది ఈడ వాతావరణం? పర్లేదు, బాగా పర్లేదు. వాళ్ళు సహకరిస్తారా? మంచి వైద్యం చేస్తా ఉన్నారా? అంత మంచి హాస్పిటాలిటీ అంత బాగుంది. కాకపోతే కొంచెం దోమలు కరుస్తున్నాయి అంటున్నారు నైట్ టైంలో. ఈ రోజు మార్నింగ్ ఇప్పుడు బాబు చెప్తుండు ఈ దోమలతోటి పెద్ద పంచాయతీ. ఇప్పుడు మనం నిజంగా చెప్తున్నా, నేను అనుభవించిన వాడు. ఈ భూమి మీద ఎవరైనా శత్రువులు ఉన్నారంటే మనకు దోమలే. అంతేనా? నువ్వు ఎంత నీట్నెస్ ఉండి ఆడంగా వస్తావో తెలియదు. అడ్డగోలుగా గుడ్లు పెడతాయి. 7 చూడు దోమలు ఎంత నీట్నెస్ ఉన్నా అట్లా ఉంది పరిస్థితి. ఒక దోమల తప్ప ఇంక అంతా ఓకే. అంత ఓకే సార్, అంత. ఫుడ్ ఎట్లుంది? ఫుడ్ కూడా బాగుంది అన్న. డెంగ్యూ మరి రికవర్ అయిందా? ఓకేనా? రికవరీ కొంచెం. ఇప్పుడు డిశ్చార్జ్ మరి ఇంకో 2 days పడుతుంది అని చెప్పి మార్నింగ్. చూసుకోండి, ఆరోగ్యాలు జాగ్రత్త. ఓకే. ఈ దోమలతోటే వచ్చింది పంచాయతీ అంతా. మనం వెళ్దాం అట్లే. ఇంకో వార్డు ఉంది, ఆ వార్డులో ఒక 2-3 దగ్గర మాట్లాడిద్దాం. తర్వాత వైద్య సిబ్బంది కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి ఒక 2 నిమిషాలు మాట్లాడిద్దాం. ఇక్కడ ఈ వార్డు కూడా ఉంది సార్, వైద్య సిబ్బంది తోటి మాట్లాడిద్దాం. మేడం నమస్కారం. మేడం ఇప్పుడు ఈ వార్డులో ఏ సార్ మామూలుగా నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఫీవర్ తోటే ఉన్నారా అంటున్నా? అవును సార్, ఓన్లీ ఫీవర్ వాళ్ళే? ఓన్లీ ఫీవర్. ఎక్కువ ఏ ఫీవర్ వస్తుంది మేడం? అంటే వైరల్ పాజిటివ్. అంటే మలేరియా, డెంగ్యూ అట్లా అవి తక్కువనేనా? డెంగ్యూ తక్కువ, మలేరియా, వైరల్ ఎక్కువ. వైరల్, టైఫాయిడ్, వైరల్ పాజిటివ్. అంటే జనరల్ గా వచ్చే ఫీవర్లే ఎక్కువ వస్తున్నాయి? అవును సార్, వైరల్ ఫీవర్సే వస్తుంది. ఒక్కొక్కరిని ఎన్ని రోజులు ఉంచుకుంటున్నారు మేడం? అంటే ఇక్కడ అకార్డింగ్ టు రిపోర్ట్స్, రిపోర్ట్ నార్మల్ రిపోర్ట్ వస్తే పంపించేస్తాను 2-3 days లో. 2 days లో నార్మల్ రిపోర్ట్ వచ్చినా పంపిస్తాను. తనతో మాట్లాడండి. నమస్తే అండి. ఎట్లా ఉందండి ఎక్కువ మీకు ఈ వార్డులలో ఫీవర్ వాళ్ళేనా? ఓన్లీ ఫీవర్ కేసు రిసీవ్ చేసుకున్నాం సార్. ఇక్కడ ఏ ఫీవర్ అండి? వైరల్ ఫీవర్స్ వస్తాయి, డెంగ్యూ ఫీవర్స్ వస్తాయి, ఆల్ టైప్ ఆఫ్ ఫీవర్ కేసెస్. ఎక్కువ వచ్చే ఫీవర్ డెంగ్యూయా లేకపోతే మలేరియానా మామూలు వైరల్? మన దగ్గర సీజనబుల్ గా వస్తుంటాయి సార్. ఇప్పుడు డెంగ్యూ సీజన్ కాబట్టి డెంగ్యూ కేసెస్ కూడా మన దగ్గర రికార్డ్ అవుతుంటాయి. మలేరియా కూడా కేసెస్ వస్తాయి. అంటే ఈ మధ్య కాలంలో మలేరియా కేసెస్ అయితే నోటీస్ కాలేదు, వైరల్ ఫైరక్సే ఉంటాయి సార్. మీకు కావాల్సిన వైద్యానికి సంబంధించిన సెలైన్లు కానీ టాబ్లెట్స్ కానీ దానికి సంబంధించిన అన్ని ఓకేనా? ఏమైనా కొరత ఉంది? కొరత అంటూ ఏం లేదండి, అన్ని సప్లై బాగానే ఉన్నాయి, కొరత అయితే ఏం లేదు. ఏమన్నా ప్రభుత్వం నుంచి రావాల్సినవి ఉన్నాయా మీకు? అంత ఓకేనా? మాకైతే ఇక్కడ ప్రస్తుతానికి పేషెంట్ కావాల్సిన ట్రీట్మెంట్ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ అన్ని బాగానే ఇన్ టైంలో జరుగుతున్నాయి సార్. కొత్త మెడికేషన్ కూడా రాస్తే మాకు వెంటనే ఫార్మసీలో ఇన్ఫార్మ్ చేస్తే తెప్పిస్తున్నారు, పేషెంట్ కూడా మేము ఇస్తున్నాం. డ్రగ్ డిలే అనే అటువంటిది ఏమీ లేదు. ఒక 2 దగ్గర మాట్లాడించి మనం చూద్దాము. అమ్మ ఒక 2 నిమిషాలు. ఎప్పుడు వచ్చారమ్మా? ఏమైంది మీ పాపకు? ఫీవర్ అండి. ఏం ఫీవర్ అంటే? ఇంకా టెస్ట్ రాలేదు, టెస్ట్ వచ్చినాక ఈ రోజే జాయిన్ అయినరా? లేదు, 7 days అండి. ఈ రోజుకి 7 days. అన్ని టెస్టులు చేశారు, ఇంకేదో ఏదో టెస్ట్ ఉందంట. కూర్చోండి. ఇంకేదో టెస్ట్ ఉందంట, అది చేసి చెప్తా అన్నారు. ఓకే. ఏం చదువుతుంది మీ పాప? ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది. అయితే ఆ టెస్టులు రావాలి, ఇంకా టెస్టులు రావాలి. ఇక్కడ అంతా ఓకేనా? ఓకే అండి, అంతా ఓకే, బానే ఉందా? బానే ఉందండి. లేకపోతే అసంతృప్తి ఉంది ఏమన్నా? అది లేదు ఇది లేదు? లేదండి, బానే చూస్తున్నారు. రాత్రి 3 o'clock పిలిచినా గానీ వస్తున్నారు, మంచిగానే చూస్తున్నారు. సరే, ఒక 2 ఇంకొకరు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడు. ముసలామే ఒంటరి ఉంది, ఎవరు లేరు. ఏమైంది? జ్వరం వచ్చింది. ఎవరు లేరా నీ ఎంబడి? వస్తుంది నా మనవరాలు.
ఏడుంది మీ మనవరాలు? ఈసీఎలా వస్తుంది మళ్ళీ రాలేదా? వస్తుంది వస్తుందా? తగ్గుతుందా జ్వరం? తగ్గుతలేదు ఇంకా. ఓకే. ఎట్లుందమ్మా? మంచిగా సార్ వాళ్ళు మంచిగా చేస్తున్నారా? చేస్తారు అట్లా వేసుకోవద్దు, మంచిగా వేసుకో. సార్ వాళ్ళు మంచిగా చేస్తున్నారా నీకు? చేస్తారు. ఓకే. మరి ఒక్కదానివే ఉన్నావు, నీ పక్కన ఎవరు లేరు? ఇక వస్తుంది ఇక. ఓకే సరే ఓకే. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? బండ్లగూడ కిసారా బండ్లగూడ డబల్ బెడ్రూమ్స్ లో ఉంటాను నేను. నాకు టైఫాయిడ్ వచ్చింది సార్. ఇప్పుడు ఎన్ని రోజులు? నాకు 3 months నుంచి ఉంది. ఎక్కడ తక్కువ కాకపోతే ఇటు వచ్చాను. ఎట్లుంది మరి? చాలా 3 days లో తక్కువ చేశారు. అంతా ఓకేనా? ఇవాళ మస్తు మంచిగా ఉంది. ఎవరు లేకుండా కూడా మంచిగా వాళ్ళు ఇల్లు లాగా చూసుకుంటుండ్రు. వాళ్ళే తెచ్చి ఇస్తారు, అంతా సిరంజ్ పెడతారు, మందులు ఇస్తారు, మళ్ళీ నైట్ అడుగుతారు ఏమన్నా ప్రాబ్లం ఉంది ఏమో అని. చాలా మంచిగా ఉంది. ఇక్కడ డబల్ బెడ్రూమ్లా చెప్పారు నాకు, ఇక్కడ పోండి మీకు 3 months నుంచి తక్కువ అవుతలేదని అంటే సరే అని వచ్చాను. ఫ్రైడే అడ్మిట్ అయ్యాను, ఇవాళ డిశ్చార్జ్. మంచిగా ఉంది సార్, చాలా మంచిది, బాగుంది. 2 పూటలు క్లీనింగ్ అవుతుంది. బాత్రూమ్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఫుడ్ ఇస్తారు, టిఫిన్ ఇస్తారు, మధ్యాహ్నం సాయంత్రం చపాతి అన్నం అన్నీ ఇస్తారు. చాలా మంచిగా ఉంది సార్. లేదు సార్, మంచిగా ఉంది అంతా. రైట్. ఇది వార్డు, అదేమో చిల్డ్రన్స్ ఉన్నారు, ఇదేమో పెద్దవాళ్ళ వార్డు. ఎవరు ఏం అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తలేరు. సిబ్బంది అద్భుతంగా వైద్యం అందిస్తున్నారు. సిబ్బంది పేషెంట్కి కావాల్సిన అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయి, బెడ్లతో సహా. బెడ్లు కూడా ఖాళీగానే ఉన్నాయి చాలా మటుకు. చాలా అద్భుతంగా ఉంది. కొందరు ప్రైవేట్ హాస్పిటల్కి పోయి అక్కడ తగ్గకపోతే ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని తగ్గుతుందంట. కొందరు డిశ్చార్జ్ అయ్యే అవకాశం కూడా ఉంది. బాగుంది హాస్పిటల్ అయితే, నీట్నెస్ ఉంది, అద్భుతంగా ఉంది. ట్రీట్మెంట్ కూడా అద్భుతంగా అందుతుంది. సూపరింటెండెంట్ గారు కూడా చాలా మంచి రెస్పాండ్ అయింది మనకు కూడా. మొత్తం మీద అయితే ఫీవర్ హాస్పిటల్లో ఎక్కువ శాతం ఫీవర్లు, డెంగీ తక్కువనే, మలేరియా, వైరల్, మామూలు ఫీవర్లు వర్షాకాలం స్టార్ట్ అయితే ఏ రకంగా వస్తో ఆ ఫీవర్లు అయితే ఉన్నాయి. అవి పిల్లల నుంచి పెద్దల వరకు ఉన్నాయి. ఇది నల్లకుంటలో ఉన్నటువంటి వార్డులలో పేషెంట్ల పరిస్థితి, సిబ్బంది పరిస్థితి. ఇప్పటి వరకు అయితే ఎవ్వరు అసంతృప్తి వ్యక్తం చేయలేదు, అంతా బాగానే ఉంది. కొంత ఫుడ్ కాడ ఒకరో ఇద్దరో మాట్లాడిండ్రు, ఫుడ్ కొంచెం క్వాలిటీ పెంచితే బాగుంటుందని చెప్తా ఉన్నారు. ఇక అది చూడాలి మరి. కానీ మొత్తం అయితే ఇక్కడ అసంతృప్తి ఏం లేదు, సంతృప్తిగానే ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.